డిఎంకే చాలా ఏళ్ళుగా మీతో జర్నీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో ఒక రకంగా బూస్టింగ్ కూడా ఇచ్చింది. అలాంటి పార్టీని ఒక్కసారిగా విజయ్ అధికారంలోకి మీరు కలవండి అని చెప్పిన వెంటనే అసలు విజయ్ పిలవక ముందే మీ పార్టీ వెళ్ళి అన్ని రోజులు కలిసి ఉన్న పార్టీకి ద్రోహం చేసినట్టే కదా మీ పార్టీ ఒక్కసారిగా విజయ్కి మద్దతు ఇవ్వడం అంటే. అంటే దీన్ని రెండు పక్కల వాదించవచ్చు. ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి ఏమంటే టీవీకేకు 108 వచ్చినాయి, వాళ్ళకి కావాల్సింది 118. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ ముందుకు రాని డిఎంకే కూటమిలో ఉన్నాయి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఐయుఎంఎల్. ఈయనకు వచ్చేసి ఇంకా మిగతా ఏడిఎంకే పక్కన బీజేపీ, ఏడిఎంకే, పిఎంకే. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ ముందుకు రాకుండా ఆల్రెడీ అడగడం జరిగింది. కాంగ్రెస్ ముందుకు రాకుంటే విజయ్ ముందు పరిస్థితి ఏమిటి? డిఎంకే దగ్గరికన్నా పోవాలా, ఏడిఎంకే దగ్గరికన్నా పోవాలా? డిఎంకేతో ఆల్రెడీ స్టాలిన్ వచ్చేసి నాకు రాజకీయ ప్రత్యర్థి అని చెప్పేసి డిఎంకే ఇచ్చే పరిస్థితి లేదు, ఆయన పోయే పరిస్థితి లేదు. ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలో కాంగ్రెస్ ఆ స్టెప్ వేయకుంటే అతను ఇమ్మీడియట్ గా ఏడిఎంకేను బీజేపీను అప్రోచ్ కావాలి. అంటే బీజేపీ చేతిలోకి అతను లేకుంటే మళ్ళీ ఎన్నికల కన్నా పోవాలా, విజయ్ మళ్ళీ ఎన్నికల కన్నా పోవాలా, లేకుంటే బీజేపీ చేతిలో ఉన్న ఏడిఎంకే సపోర్ట్ అని తీసుకోవాలా, బీజేపీ సపోర్ట్. కాబట్టి అది ఒక పెద్ద స్టేట్ బీజేపీ చేతిలోకి, ఒక్క సీటు వచ్చిన బీజేపీ చేతిలోకి పోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్య సదృశ్యం అవునా కాదా? ఒక పెద్ద రాష్ట్రము బీజేపీకి వచ్చిందేమో ఒక సీటు, అటువంటి చేతిలోకి విజయ్ గత్యంతరమైన పరిస్థితుల్లో విజయ్ వచ్చేసి వాళ్ళని అప్రోచ్ అయితే సంతోషంగా ఇస్తారు, వాళ్ళు కోరుకున్నది అదే, వీళ్ళు సంతోషంగా ఇస్తారు. ఆ మూమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఆ స్టెప్ తీసుకోకుండా పోతే తమిళనాడు బీజేపీ హ్యాండ్ పరం అయిపోయింది. అంటే మీకు కూడా వచ్చింది 2 సీట్లే కదా, మీకు వాళ్ళకి ఒకటి మీకు 2 వచ్చాయి కదా. మేము 5 అయినా కానీ మేము పోయినాకనే తర్వాత సిపిఐ కానీ సిపిఎం కానీ ఈ రోజు వచ్చేసి కావాల్సింది అక్కడ 11 సీట్లే కదా. మొత్తం ఒక రాష్ట్రం వచ్చి ఇప్పుడు 2 మంత్రులకు పోయారు కదా. డిఎంకే అవసరం లేకుండానే ఇప్పుడు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఐయుఎం, బీసీకే పొత్తుతో ఈరోజు ఉన్నారు కదా. మేము కన్నా ఆ స్టెప్ అయితే మేము డెసిషన్ తీసుకోకుండా పోతే వీళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కాదు, సిపిఐ, సిపిఎం వచ్చేసి బీసీకే, ఐయుఎంఏలు. కాబట్టి విధి లేని పరిస్థితిలో మళ్ళా ఎన్నికల కన్నా పోయిండాలా, లేదా వచ్చేసి బీజేపీని అప్రోచ్ అని అండాలా. ఏడీఎంకేని అప్రోచ్ అవుతాడు, ఏమంటారు బీజేపీని అప్రోచ్ కానీ అంటారు. కాబట్టి ఆటోమేటిక్ గా బీజేపీ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తమిళనాడుకు పెద్ద రాష్ట్రము. అది కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ. అంటే బీజేపీ చేతిలోకి వాళ్ళకు సంబంధం లేకుండా ఒక రాష్ట్రం వాళ్ళ చేతిలోకి పోవడం ఏ విధంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి డెసిషన్ తీసుకోకుండా నిద్రావస్థలో ఉంటుంది. ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాల్సిన సమయం అది. కాకపోతే అంటే మీరు చెప్పినట్లు కొంత డిఎంకేను సముదాయించి కొంత వాళ్ళతో కన్సల్ట్ అయ్యి పరిస్థితి ఇది, మనం కనుక సపోర్ట్ చేయకుంటే మీరు ఇచ్చే సంతోషము, లేదన్నా మేమైనా ఇద్దాము, లేకుంటే కన్నా వాళ్ళు బీజేపీ చేతిలోకి పోతుంది. కాబట్టి అనే యాంగిల్లో కొంత నచ్చ చెప్పినారో ఏమో తెలియదు, కానీ చెప్పింటే బాగుండేది అంతవరకే తప్పనిచ్చేసి సపోర్ట్ చేయడము 100% కపట్టు అది అవసరం. కానీ డిఎంకేని వచ్చేసి కొంత నచ్చ చెప్పింటే బాగుండేది, అంతవరకు కరెక్ట్.